గురువుగారు శాస్త్రాలకు లోకాలు అని పేరు. శాస్త్రాలు లోకాలు రెండు వేరు కదా, మరి ఎందుకు ఈ పేరు వచ్చింది శాస్త్రాలకి? బాగుందమ్మా. లోకంలో శాస్త్రాన్ని లోకం అంటారు. శాస్త్రం అంటే మామూలుగా పుస్తకం కదండి, లేకపోతే ఒక గ్రంథం కదండి, దాన్ని లోకం అంటారు ఏంటండి అని అంటే లోక్యతే ఇది లోకః అని సంస్కృతంలో దాని అర్థం. అంటే ప్రతి సంస్కృత శబ్దానికి సంస్కృతం నామ దైవీ వాక్, దేవుడు మాట్లాడేటువంటి భాష సంస్కృతం. మనం చనిపోయిన తర్వాత మనం ఏదన్నా పుణ్యం చేసుకొని ఉంటే మనం స్వర్గలోకానికి వెళ్తే అక్కడ అందరూ సంస్కృతం మాట్లాడుతుంటారు. ఆ సంస్కృతం మనకేమో ఇక్కడ మనం సంస్కృతం నేర్చుకోకుండా మనం వెళ్ళామనుకోండి, ఈ జీవి వెళ్తాడు కదా, నేను ఇక్కడ బతికుండంగా నాకు ఏదో ఆంగ్లం నేర్చుకున్నానండి, లేకపోతే ఇంకో భాష నేర్చుకున్నానండి అని అంటే అక్కడ ఏమీ నీకు అర్థం కాదు. సంస్కృతం నామ దైవీ వాక్, ఎందుకంటే దేవతలు మాట్లాడుకునేటువంటి భాష కాబట్టి సంస్కృతం. అందుకే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు నేర్చుకోవాలని కంచి స్వామి వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రబోధం చేసేది అది. నీకు వచ్చినంత సంస్కృతం నేర్చుకో. అందుకో మన తెలుగువాడికి ఇంకా అదృష్టం ఏంటంటే సంస్కృతం చాలా సులభంగా వస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడే భాషలో, మన తెలుగు భాషలో 90% పదాలు సంస్కృతం. మధ్యాహ్నం సంస్కృతం, సాయంత్రం సంస్కృతం, భోజనం సంస్కృతం, అన్నం సంస్కృతం. ఇట్లా మనకి తెలియకుండానే నిత్య వ్యవహారంలో మనం మాట్లాడేటువంటి ఈ పదాలన్నీ కూడా సంస్కృత పద భూయిష్టాల కింద ఉంటాయి. కాబట్టి ఆ రకంగా సంస్కృత పదాలు నేర్చుకుంటూ ఆ సంస్కృత పదాల యొక్క అర్థాలని తెలుసుకుంటే మనకి చాలా ఆనందం కలుగుతుంది. ప్రస్తుత విషయానికి వస్తే శాస్త్రాన్ని లోకము అని ఎందుకంటామంటే లోక్యతే ఇది లోకః, చూడబడినది లోకము. లోకంలో మనం ప్రతిదాన్ని చూస్తూ ఉంటాం, చూసి మనం గ్రహిస్తూ ఉంటాం. పరిశీలనతో ఇది 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 అని చెప్పి మనం ఒక విచక్షణా జ్ఞానంతో దాన్ని అదేమిటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. శాస్త్రం కూడా లోకమే. చూస్తూ ఉంటే, ఇక్కడ చూడటం అంటే చదవటం, చదువుతూ ఉంటే అందులో ఉండే విషయం ఏమిటో మనకి బాగా తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడటం అంటే ఏంటంటే ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత నీకు వెంటనే అర్థం కాదు. పుస్తకాన్ని ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకోమంటారు. అంటే ఇప్పుడు దేవుడు గుడికి వెళ్ళిన తర్వాత మనం కళ్ళు మూసుకోమని ఎందుకంటారంటే ఎదురుగా ఉన్న దేవుడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఎదురుకుండా ఉన్న దేవుడిని హృదయంలో చూస్తున్నాను, అలా చూడరా ఒక్క నిమిషం అయినా, ఒక్క క్షణమైనా అని చెప్పడానికి కళ్ళు మూసుకోమంటారు. అలాగే శాస్త్రంలో ఒక విషయం చెప్పారు, ఆ విషయాన్ని దీని అర్థం ఏమై ఉంటుందబ్బా అని ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకొని ఆలోచించు. అంటే నీ మనస్సులో ఈ మూడవ నేత్రంతో చూస్తున్నావు నువ్వు. కాబట్టి లోపల జ్ఞాననేత్రంతో ఆ విషయాన్ని మననం చేస్తూ చూస్తున్నావు. కాబట్టి శాస్త్రాన్ని కూడా లోకము అని పేరు పెట్టారు. కాబట్టి లోకానికి శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం అది.